నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో ఉవ్వెత్తున ఎగసిపడుతుంది అంగన్వాడీలకు సంబంధించినటువంటి నిరసన నిరవధిక సమ్మెకు సంబంధించినటువంటిది. ఎవరైతే కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయో ఆ ఇళ్లలో ఉన్నటువంటి శిశువులు, మహిళలు ఎవరైతే ఉంటారో గర్భిణులు, వాళ్లకు పౌష్టికాహార లోపం వలన అనేక రుగ్మతలు, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడే పరిస్థితి గతంలో ఉండేది. అయితే అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రాంట్స్తో నడుస్తున్నటువంటి ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో వాటి ప్రాముఖ్యత గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పేద కుటుంబాలకు సంబంధించి, పేద పిల్లలకు సంబంధించి ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మొండి వైఖరికి సంబంధించి తమంతా కూడా రోడ్డు ఎక్కామంటూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనతో ఉన్నారు గుంటూరు జిల్లా ఏదైతే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ లీడర్ రాజవర్ధన్ గారు, తోకల రాజవర్ధన్ గారు. అసలు ఈ అంగన్వాడీ సెంటర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు గ్రౌండ్ లెవెల్ పీపుల్కి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళు సమస్యలకు సంబంధించి అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే పట్టించుకునే పరిస్థితి ఉంది. టీడీపీ పరంగా ఇప్పటికే చంద్రబాబు అలాగే ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా దీనిపై స్పందించిన పరిస్థితి ఉంది. సార్ నమస్తే రాజవర్ధన్ గారు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో అంగన్వాడీలో సమస్యలకు సంబంధించి రోడ్డు ఎక్కిన పరిస్థితి, అసలు అంగన్వాడీ సెంటర్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ముఖ్యంగా పేద నిరుపేదకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉంది ఈ సెంటర్లకు సంబంధించి? వేణుగారు, మనం చూస్తూ ఉన్నట్టయితే అంగన్వాడీ సెంటర్స్ని గతంలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా మా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడండి. ఇప్పుడు మన అంగన్వాడీ సెంటర్స్ గురించి మనం చూస్తున్నట్టయితే వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉన్నదో అది పేద వర్గాలకి చాలా దగ్గర చేసిందనేది వాస్తవం. ఎందుకంటే గతంలో చాలామంది చంటి బిడ్డలు పుట్టుకతోనే పౌష్టికాహార లోపంతో, మరి ఈ యొక్క బ్లడ్ పర్సంటేజ్ తక్కువతో, ఎనిమియా ప్రాబ్లమ్స్తో పుడతా ఉండేవాళ్ళు. ఎందుకు వీటన్నిటికి కారణాలని ఒక ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు నాయుడు గారు రోజు అధ్యయనం చేసి వీటన్నిటికీ తల్లికి సరైన పౌష్టికాహారం అందకపోవటం వల్లనే బిడ్డలు వీక్గా పుడుతున్నారు అనేది ఒక రిపోర్ట్ తెచ్చుకోవటం వలన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వినూత్నంగా ఆలోచించి ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, పేదవర్గ ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ అంగన్వాడీ సెంటర్స్ని పెట్టడం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా అద్దె భవనాల్లో, అద్దెళ్లల్లో అంగన్వాడీ సెంటర్స్ని పెట్టి అంగన్వాడీకి ఒక టీచర్ని, ఒక ఆయాని కేటాయించి ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. తదనంతరం కాలక్రమేణా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి అంగన్వాడీ వ్యవస్థని చాలా బలోపేతం చేసుకుంటూ అంగన్వాడీ టీచర్స్కి, ఆయాస్కి జీతాలు పెంచే విషయంలో అయితేనేమి, లేదా ఆ అంగన్వాడీలకి పర్మనెంట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయించి వాళ్ళకంటూ ఒక ప్లేసు, వాళ్ళకంటూ ఒక బిల్డింగ్ని ఏర్పరిచి వాళ్ళకి పర్మనెంట్ యొక్క సెటప్ని ఏర్పరిచే దాంట్లోనైతేనేమి చంద్రబాబు గారు ఎంతో కృషి చేశారు. తల్లికి పిల్లకి ఇద్దరికి కూడా న్యూట్రిషన్స్ కావాల్సినటువంటి అన్ని పాలైతేనేమి, బెల్లం అయితేనేమి, మరి ఆ తర్వాత శనగలు అయితేనేమి, ఆ తర్వాత ఎగ్స్ అయితేనేమి, ఇట్లా రకరకాల పౌష్టికాకరమైన ఫుడ్స్ పేద ప్రజలకి, తల్లులకి, మరీ ముఖ్యంగా పిల్లలకి ఫ్రీగా అందజేసి వాళ్ళ యొక్క డెలివరీ అవ్వడానికి కానీ, డెలివరీ అయిన తర్వాత కానీ వాళ్ళకి కావాల్సినటువంటి శక్తిని, ఆ ఎనర్జీ లెవెల్స్ని కాపాడే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. అదే వ్యవస్థని ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత చక్కగా నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థని వాళ్ళేదో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, సమాజంలో మేము జీవించాలంటే ఇప్పుడు వచ్చేటువంటి శాలరీ సరిపోవట్లేదు, మాకు ఇంకా కొన్ని ఫెసిలిటీస్ లేవు, మేము కొన్ని విధాలు ఇబ్బంది పడుతున్నాం, వాటిని కాస్త పరిష్కరించండి బాబు అని చెప్పి ఆ యొక్క ప్రభుత్వం తరపున అడిగి విసిగి వేసారి వాళ్ళు రోడ్డెక్కితే ఈరోజు 15 రోజుల నుంచి వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు నిరసన తెలియపరుస్తుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈయన ప్రభుత్వం, అధికారులు, మినిస్టర్స్ అందరూ కూడా వాగాల్సినటువంటి పిచ్చ మాటలన్నీ వాగి ఏదో చర్చలకని పిలిచి మేము పెంచడం కుదరదు, మేము చేయటం కుదరదు అని చెప్పి బయటికి పంపేయడం, వాళ్ళ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి సంస్థల్లో మేమైతే అన్నీ సానుకూలంగానే మాట్లాడాం, వాళ్ళే దాన్ని ఏమంటారు గొంతెమ్మ కోరికలు కోరారు, మా వల్ల కాదని చెప్పాం, చర్చలు విఫలమైనాయి, మరొకసారి చర్చలు జరుపుతాం
అని ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారండి. వాళ్ళు అడిగిన డిమాండ్స్లో న్యాయమైన డిమాండ్స్ ఏమున్నాయి, వాటిల్లో మనం ఎంత పరిష్కరించవచ్చు, లేదా కొన్ని విషయాల్లో నచ్చజెబుదాం, అమ్మా కొంత సమయం ఇవ్వండి పరిష్కరిద్దాం అని. అంటే ఇది ప్రజాస్వామ్య పాలన అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి, లేదా అతను ఏదో సొంతంగా రాచరిక పాలన అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ వేణుగారు ఖచ్చితంగా అంగన్వాడీ వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేశాడనేది వాస్తవం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బిల్డింగ్స్ కట్టాడో, ఏదైతే వాళ్ళ స్థలాలు కేటాయించాడో, ఏదైతే వాళ్ళ జీతాలు పెంచేస్తున్నాడో ఈ రోజు కూడా అవే నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పొడిచింది కానీ ఉద్ధరించింది కానీ ఏమీ లేదు. మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుగుదేశం పార్టీ వలన ఏర్పడినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా అంగన్వాడీస్కి న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చర్చించి పరిష్కరిస్తామని మొన్న కుప్పంలో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో మా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వర్యులు మరి అచ్చెన్నాయుడు గారు కూడా తెలపడం జరిగిందండి. సార్ రాజవర్ధన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వంతో చర్చలు విఫలం అవటం అనేటటువంటి చూసాం. ప్రతిపక్షం నుంచి ఎవరైనా వచ్చి మాకు భరోసా ఇస్తారేమో అనేటటువంటి ఒక ఆశతో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ అంగన్వాడీలకు సంబంధించి అటు చంద్రబాబు గారు కావచ్చు, ఇటు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వాళ్ళకి ఒక మద్దతు తెలియజేయటం, వాళ్ళకి సంఘీభావం తెలియజేయటం, వాళ్ళకు ఒక భరోసా ప్రభుత్వం వస్తే టీడీపీ మీకు న్యాయం చేస్తామని చెప్పడం అనే దానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా అండి, మా పార్టీ తెలుగుదేశం పార్టీని కనుక మీరు చూస్తూ ఉంటే వేణుగారు మొదటి నుంచి కూడా ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి పార్టీ. ఓకే. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మాకు నేర్పింది, లేదా మా అధ్యక్షుడు లేదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని సమపాళల్లో పరిపాలించాలి, సమపాళల్లో ప్రజాస్వామ్యం ప్రజలకు అందాలి అనేది మా నినాదం అండి, తెలుగుదేశం పార్టీ నినాదం. ఈరోజు మరి అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే నిజంగా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క బాధలు గుర్తెరిగి మా యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ ధర్నా శిబిరాన్ని సందర్శించడమే కాకుండా అమ్మా మీకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కూడా ఈ భారీ ధర్నా కార్యక్రమానికి విజయవాడ పంపించి తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు ఈ హామీ ఇచ్చిరా అని చెప్పి మా అధినాయకుడు చెప్తే మరి మా పార్టీ అధ్యక్షులు వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది. ఖచ్చితంగా కరెక్ట్గా 100 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏర్పడబోతుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే ఏ వ్యవస్థల్లో ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడో వాటన్నిటిని పునరుద్ధరించడం, వాటన్నిటిని మళ్ళా పట్టాలు ఎక్కించి గాడిని పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగు పెట్టించడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. తోకల రాజవర్ధన్ గారు ఏదైతే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నేరుగా ఒక దీక్షా శిబిరం వద్దకు వెళ్ళి వాళ్ళకు ఒక హామీ ఇవ్వటం అనేటటువంటి దాన్ని కూడా ఏదైతే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విజయవాడ ఏదైతే రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఒక పెద్ద ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి భారీ నిరవధిక సమ్మెకు సంబంధించి కూడా అచ్చెన్నాయుడు కూడా పార్టీ అధినేత ఆదేశాలతో వచ్చి ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ల యొక్క ఏదైతే నిర్వాహకులుగా ఉన్నటువంటి టీచర్లు చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి, నిర్వాధిక సమ్మెకు సంబంధించి ఒక భరోసా లాగా కూడా మద్దతు తెలియజేయడం జరిగిందనేటటువంటి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఏదైతే కడు పేదరికంలో ఉన్నటువంటి వారికి పౌష్టికాహారం కోసం నిర్వహించే సెంటర్లను బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో చాలా బాధాకరంగా ఉందనేటటువంటి అభిప్రాయాన్ని కూడా రాజవర్ధన్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తప్పకుండా టీడీపీ ప్రభుత్వం రాబోయేటటువంటి నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందుకెళ్లేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అనేటటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం ప్రభుత్వం మొండి వైఖరి అనేటటువంటి అభిప్రాయం అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటిది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.